హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఈ వీడియోలో అన్నీ అయితే కవర్ అవుతాయి. చైన్ స్టిచ్, సింగిల్ క్రోసా, డబుల్ క్రోసా, ట్రిపుల్ క్రోసా. ఇవి మనకి బేసిక్గా ఈ 4 తెలిస్తే మనం క్రోసా డిజైన్స్ అయితే చేయొచ్చు. ఫస్ట్ అయితే 6 టర్న్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా చివర్లో నాట్ అయితే వేసుకున్నాను. ఈ 4th ఫింగర్కి ఈ విధంగా చుట్టుకొని నేను ఈ లేస్ మీద చూపిస్తున్నాను మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి అని. ఈ గోల్డ్ కలర్ లేస్ మీద కరెక్ట్ వైపు నుంచి ఇలా థ్రెడ్ని తీసుకోవాలి. ఆ నాట్ వచ్చి బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. ఇక్కడ ఇలా ఒకసారి చైన్ స్టిచ్ చేశాను. ఇప్పుడు ఆ పక్క పాయింట్కి ఇంకొకసారి నీడిల్ కిందికని ఆ థ్రెడ్ని పైకి తీసుకుని అక్కడ మనకి 2 లూప్స్ వస్తాయి. అక్కడ మనం సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు కంటిన్యూగా ఒక 4 చైన్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చైన్స్ ఏ విధంగా వేసుకోవాలనేది లాస్ట్ వీడియోలో క్లియర్గా అయితే చూపించాను నేను. ఇలా 4 చైన్స్ అయిపోయిన తర్వాత మనకి కరెక్ట్గా క్లాత్కి ఎక్కడి వరకు ఉంది ఇది లెంత్ చూసుకొని అక్కడ క్లాత్కి ఈ విధంగా నీడిని కిందికని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకుంటే 2 లూప్స్ వచ్చాయి. అక్కడ మనం సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేస్తున్నాను. ఈ 4 చైన్స్ అయిపోయిన తర్వాత నేను మర్చిపోయి ఒక చైన్ ఎక్స్ట్రా వేసాను 5. అందుకు ఒక చైన్ రిమూవ్ చేసేసి 4 చైన్సే తీసుకోవాలి. మనం కౌంట్ చేసుకోవడం ఇందులో ఎక్కువగా ఇంపార్టెంట్. తర్వాత కరెక్ట్గా ఎక్కడి వరకు ఉందో లెంత్ చూసుకొని అక్కడ ఇలా మళ్ళీ సింగిల్ క్రోసా. దీంట్లో నేను మీకు డబల్ క్రోషా అండ్ ట్రిపుల్ క్రోషా ఒకే వీడియోలో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో సింపుల్ డిజైన్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. బ్రైడల్ డిజైన్స్ వరకు చూపిస్తాను. తర్వాత 6 చైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే 4 చైన్స్ 2 టైమ్స్ అయిపోయిన తర్వాత 6 చైన్స్ వేసుకున్నాము. వేసుకొని లెంత్ ఎంత ఉందో చూసుకొని ఒక్క చైన్ వెనక్కి కరెక్ట్గా ఎక్కడి వరకు ఉందో అక్కడ కాకుండా ఒక్క చైన్ వేస్తాం కదా, అంత లెంత్ వెనక్కి, అంటే ఇప్పుడు మనకి 5 చైన్స్ వేసుకుంటే ఎంతవరకు వస్తుందో ఆ లెంత్కి ఇలా మనం వెనక్కి స్టిచ్ చేసాము. ఓన్లీ ఒక చైన్, ఎందుకంటే మనం వేసినది అది కొంచెం లూజ్గా వస్తే మనం అక్కడ డబుల్ క్రోషా చేస్తాం, ఆర్చ్ లాగా వస్తుంది. దానికోసమని ఒక చైన్ వెనక్కి, తర్వాత మళ్ళీ 4 చైన్స్ స్టిచ్ చేసి మళ్ళీ కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ సింగిల్ క్రోషా, తర్వాత మళ్ళీ 4 చైన్స్. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం 2 టైమ్స్ 4 చైన్స్ వేసాము. తర్వాత 6 చైన్స్ 1 టైం వేసాము. 6 చైన్స్ తర్వాత 4 చైన్స్ 3 టైమ్స్ వేసుకోవాలి మనం. మళ్ళీ మనకి 6 చైన్స్ వస్తుంది. ప్యాటర్న్ అంతా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా అయితే వస్తుంది. 2 టైమ్స్ ఫస్ట్లో స్టార్టింగ్లో మాత్రమే 2 టైమ్స్ 4 చైన్స్ వేసుకోండి. తర్వాత 6 చైన్ వేసిన తర్వాత 3 టైమ్స్ 4 చైన్స్ వేసుకోవాలి. వేసుకొని లెంత్ కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడ సింగిల్ క్రోసా స్టిచ్ చేసుకోవాలి. 6 చైన్స్ ఉన్నది మాత్రమే 1 చైన్ వెనక్కి స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 4 చైన్స్వి 3 టైమ్స్ అయిపోయింది కదా, ఇప్పుడు 6 చైన్స్ వేసుకోవాలి. కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. నేను ఇక్కడ 6 చైన్స్ వేసాను. తర్వాత మళ్ళీ 1 చైన్ వెనక్కి కొంచెం కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి కాకుండా కొంచెం వెనక్కి అయితే సింగిల్ క్రోసా స్టిచ్ చేశాను. దీని తర్వాత మళ్ళీ మనకి 3 టైమ్స్ 4 చైన్స్ స్టిచ్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో మాత్రమే 2 టైమ్స్ వస్తుంది. మనం శారీకి వేయాలనుకున్నా కూడా ఫస్ట్లో మాత్రం 2 టైమ్స్ వేసుకొని తర్వాత 3 టైమ్స్ వస్తుంది 4 చైన్ అనేది. మనకి ప్రాసెస్ అంతా ఇదే విధంగా ఉంటుంది. మనం ఒక శారీకి ఫుల్గా వేసామంటే మనకి ఏ విధంగా వేసుకోవాలనేది అర్థమైపోతుంది. చూడండి, ఇలా 3 టైమ్స్ 4 చైన్స్ అయిపోయిన తర్వాత ఆ పక్క పాయింట్కి ఇంకొకసారి సింగిల్ క్రోసా స్టిచ్ చేసి ఒక 3 చైన్స్ వేసి కొంచెం థ్రెడ్ని ఉంచి
ఆ థ్రెడ్ని నీడిల్తో ఇలా పైకి అనేసామంటే మనకి అక్కడ లాక్ పడిపోతుంది. నేను మీకు ఒక 2 ఆర్చ్ ఉంటుంది కదా, అవి మాత్రమే చూపిస్తున్నాను. ఒకటి డబల్ క్రోషాతో, ఒకటి ట్రిపుల్ క్రోషాతో. ఇవి నేర్చుకుంటే మనకి క్రోషా అయితే వేయడం ఖచ్చితంగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది మనకి. ఇప్పుడు సెకండ్ స్టెప్లో ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా చూసింది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు అదే 6 లైన్స్ సిల్క్ థ్రెడ్ ఉంది కదా, 6 స్టాండ్స్, అక్కడ మళ్ళీ మనం చివర్లో నాట్ అయితే వేసుకొని ఇప్పుడు సెకండ్ స్టెప్ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే 11 నెంబర్ నీడిల్ తీసుకొని ఇప్పుడు మనం ముందైతే ఎక్కడైతే లాక్ చేసామో సేమ్ అక్కడే మళ్ళీ నీడిల్ని కిందికని ఆ థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఇలా లాక్ అయితే చేశాను. లాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ 4 చైన్స్ వేసాం కదా, ఆ 4 చైన్స్లో నుంచి నీడిల్ని ఇలా ఆ బయట వైపు థ్రెడ్ ఉన్న వైపుకి అని ఆ థ్రెడ్ని ఇటు సైడ్ తీసుకొని ఇప్పుడు సింగిల్ క్రోషా స్టిచ్ చేస్తున్నాను. ఇలాగా ఈ 4 చైన్స్కి ఎన్ని వీలైతే అన్ని, మనకి 3 or 4 అయితే ఈ 4 చైన్స్ది ఫిల్ అయిపోతుంది. అలా సింగిల్ క్రోషా అయితే స్టిచ్ చేసుకోవాలి. నాకైతే ఒక 4 టైమ్స్ వచ్చింది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకోవాలి. థ్రెడ్ చుట్టుకొని ఇప్పుడు ఆ పక్కనున్న 4 చైన్స్ వదిలేసి 6 చైన్స్ వేసాం కదా మనం, ఆ 6 చైన్స్కి ఇలా కిందకని అటు సైడ్ ఉన్న థ్రెడ్ని తీసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి 3 లూప్స్ అయితే వచ్చాయి, కనిపిస్తుంది కదా. ఫస్ట్లో 1, సెకండ్, థర్డ్ 3 వచ్చాయి కదా. మనం ఫస్ట్ కనిపిస్తున్న రెండిట్లో నుంచి థ్రెడ్ని లాగాలి ఈ నీడిల్తో. ఈ నీడిల్కి థ్రెడ్ ఇలా చుట్టుకొని ఆ రెండిట్లో నుంచి ఇలా తీయాలి. ఇప్పుడు మనకి ఇంకొక లూప్ వచ్చింది, తర్వాత ఫస్ట్ది ఒకటి, ఈ రెండిట్లో నుంచి ఇలా థ్రెడ్ తీసామంటే దీన్ని డబల్ క్రోషా అంటాం. ఇలా మనం మళ్ళీ సెకండ్ టైం సేమ్ నీడిల్కి 1 టైం థ్రెడ్ చుట్టుకొని ఆ గ్యాప్కి ఎన్ని వీలైతే అన్ని టైమ్స్ మనము డబుల్ క్రోషా అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కౌంట్ చేసుకోవాలి ఎన్ని టైమ్స్ మనం డబుల్ క్రోషా చేసాము అనేది. మనం ఫస్ట్ ఎన్ని టైమ్స్ అయితే చేస్తామో తర్వాత వచ్చే ఆర్చ్ కూడా సేమ్ అన్నే టైమ్స్ చేసుకుంటూ రావాలి. అలా చేస్తేనే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం మనకి క్రోషా వర్క్లో కౌంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా నేను డబల్ క్రోషా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి నీడిల్కి థ్రెడ్ అయితే ఇలా చుట్టుకొని మనం ఆ 6 చైన్స్ గ్యాప్ ఇలా పైనుంచి కిందికనే ఆ థ్రెడ్ని తీసుకొని 2 లూప్స్లో నుంచి ఒకసారి, 2 లూప్స్లో నుంచి ఇంకొకసారి 2 టైమ్స్ మనకి వస్తుంది. సింగిల్ క్రోషా అయితే 1 టైం, డబల్ క్రోషా అయితే 2 టైమ్స్ వస్తుంది. ఇలా మనకి అది ఫిల్ అయ్యేంత వరకు మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేస్తున్నప్పుడు ఎన్ని టైమ్స్ మనం డబుల్ క్రోషా చేసామో కూడా కౌంట్ చేసుకుంటూ చేసుకోవాలి. తర్వాత మనం ఇలా థ్రెడ్స్ పైకి అంటున్నాం కదా, అవి అలా పైకి అనడం కూడా అన్నీ ఒకే లెంత్కి అనుకుంటూ వచ్చామంటే మనకి ఆర్చ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఈ విధంగా నేను 13 టైమ్స్ అయితే డబుల్ క్రోషా చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో థ్రెడ్స్. కానీ మనం అది వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా మనకి ఎలా చేయాలనేది వచ్చేస్తుంది ఈజీగా. ఇలా అయితే మొత్తం చేసుకున్న తర్వాత నేను 13 టైమ్స్ అయితే చేశాను. ఈ గ్యాప్కి మనకి అవి కౌంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి లైన్స్ లాగా కనిపిస్తాయి కదా, అవి ఎన్ని ఉన్నాయో ఒకవేళ మర్చిపోయినా ఒకసారి కౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేయడం అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ట్రిపుల్ క్రోషా ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఆ పక్కన మళ్ళీ మనకి 4 చైన్స్ అయితే వచ్చాయి.
ఆ 4 చైన్స్ను వదిలిపెట్టేసి ఇంకా ఆ పక్కన ఉన్న 4 చైన్స్కి మనం 3 టైమ్స్ వేసాం కదా, మిడిల్లో ఉన్న 4 చైన్స్కి ఇలా సింగిల్ క్రోషా స్టిచ్ చేశాను. ఆ మిడిల్లో ఉన్న 4 చైన్స్కి కూడా మనం 4 టైమ్స్ సింగిల్ క్రోషా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది. నేను ఇది ఈ లేస్ పైన చేస్తున్నాను కాబట్టి కొంచెం ఇది అవుతుంది, క్లాత్ మీద అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు మనం నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే 1 టైం చుట్టుకున్నాం కదా, ఇప్పుడు 2 టైమ్స్ ఆ థ్రెడ్ని ఈ విధంగా చుట్టుకోవాలి. ఇప్పుడు 2 టైమ్స్ చుట్టుకున్నాం కదా, ఆ పక్కనున్న 4 చైన్స్ని వదిలిపెట్టేసి 6 చైన్స్కి మనం ఇలా నీడిల్ కిందికని ఆ థ్రెడ్ని పైకి తీసుకున్నాం. ఇప్పుడు మనకి 4 లూప్స్ అయితే వచ్చాయి. 4 లూప్స్ వచ్చాయి కదా, ఫస్ట్ 2 లూప్స్లో నుంచి ఇలా నీడిల్ థ్రెడ్ తీసుకొని లాగాలి. తర్వాత మళ్ళీ 2 లూప్స్కి నీడిల్ థ్రెడ్ చుట్టుకొని లాగాలి. ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకో 2 లూప్స్ వచ్చాయి. ఇలా 3 టైమ్స్ అయితే మనం చేస్తే దీన్ని ట్రిపుల్ క్రోషా అంటారు. మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఇది మొత్తం కూడా ఈ విధంగానే నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని 6 టైమ్స్ గ్యాప్కి అయితే నేను థ్రెడ్ని తీసుకొని ఇలా ట్రిపుల్ క్రోషా అయితే స్టిచ్ చేస్తున్నాను. మనం ట్రిపుల్ క్రోషా, డబుల్ క్రోషా, సింగిల్ క్రోషా, తర్వాత చైన్ స్టిచ్ ఇవి తెలిస్తే మనం క్రోషా అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా కంప్లీట్ చేశాను. చూడండి ఆర్చ్. మనకి డబుల్ క్రోషాకి ట్రిపుల్ క్రోషాకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి ట్రిపుల్ క్రోషా అయితే ఇంకొంచెం హైట్ వస్తుంది ఆర్చ్ అనేది, అదే డబుల్ క్రోషా అయితే కొంచెం హైట్ తగ్గుతుంది. చూడండి మీకు వీడియోలో అయితే క్లియర్గా తెలుస్తుంది కదా. నేను 13 టైమ్స్ అయితే ట్రిపుల్ క్రోషా చేశాను. ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ఇంకా హైట్ రావాలనుకుంటే నీడిల్కి 3 టైమ్స్ చుట్టుకొని థ్రెడ్ని 4 టైమ్స్ కూడా క్రోషా అయితే చేయొచ్చు. మనకి 4 ఏం అవసరం లేదు, 3 వరకు వస్తే చాలు. తర్వాత ఇప్పుడు ఆ నీడిల్కి ఆ థ్రెడ్ ఉంది కదా, అది పైకని బీడ్స్ ఇన్సర్ట్ చేసుకుంటూ కూడా వర్క్ చేయొచ్చు. అవి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడైతే ఆ దాని పక్కనే ఉన్న 4 చైన్స్ని వదిలిపెట్టేసి సెకండ్ది 4 చైన్స్ వేసాం కదా, దానికైతే ఇలా 4 టైమ్స్ సింగిల్ క్రోషా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ఆ లాస్ట్లో ఉన్న 4 చైన్స్కి మనం క్లాత్ లాక్ చేసినాం కదా, ఆ సెంటర్ పాయింట్కి ఇలా అని సింగిల్ క్రోషా స్టిచ్ చేసి ఆ 4 చైన్స్ గ్యాప్కి కూడా మనం సింగిల్ క్రోషా చేయొచ్చు, లేదంటే కంటిన్యూగా 4 చైన్స్ స్టిచ్ చేసి ఆ లాస్ట్లో లాక్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింగిల్ క్రోషా స్టిచ్ చేస్తున్నాను ఆ 4 చైన్స్కి. ఫోర్ టైమ్స్ అయితే వచ్చింది. తర్వాత చూడండి ఇక్కడ లాస్ట్లో ఈ మిడిల్ పాయింట్కి ఇలా థ్రెడ్ నీడిల్ అనేసి ఆ థ్రెడ్ని తీసుకొని ఒక 3 చైన్స్ ఎక్స్ట్రాగా వేసి ఆ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి ఆ థ్రెడ్ని పైకి అన్నామంటే మనకి అక్కడ లాక్ పడిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మీకు డబల్ క్రోషా ట్రిపుల్ క్రోషాకి డిఫరెన్స్ ఏంటనేది అయితే క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి గ్యాప్ అయితే వచ్చాయి కదా 4 చైన్స్కి, మనం టాజిల్ అయితే కట్టుకుంటాం. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.